విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా ఆడియన్స్ ముందుకొచ్చేసింది. హిందీలో సాలా ఖడూస్కి ఇది రీమేక్. ఒరిజినల్ వర్షన్కి దర్శకత్వం వహించిన దర్శకురాలు సుధా కొంగర తెలుగులో కూడా దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. వెంకటేష్ కోసం కొన్ని మార్పులు చేర్పులు చేశామని చెప్పినా అంత పెద్దగా కనిపించవు. పైగా హిందీలో కనిపించిన నటీనటులే దాదాపుగా ఇక్కడ తారసపడతారు, వెంకటేష్ తప్ప. కేవలం ఆట చుట్టూనే తిరిగిన తొలి తెలుగు సినిమా గురు అనే చెప్పాలి. బాక్సింగ్ తప్ప మరో ట్రాక్ వినిపించదు, కనిపించదు. సినిమా అంతా ఒకే ఎమోషన్ చుట్టూ తిరగడం గురు ప్రత్యేకత. కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని బాక్సింగ్ బరిలోకి దింపడానికి గురు చేసిన ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ప్రతి పాత్రను సహజంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించడంతో ఆ పాత్రలను తొందరగా సొంతం చేసుకుంటాడు ప్రేక్షకుడు. కోచ్ ఎంత ప్రయత్నిస్తున్నా అతని లక్ష్యాన్ని, నిజాయితీని శంకిస్తూ ఉండే రాములు పాత్రను చూస్తే కోపం వచ్చేస్తూ ఉంటుంది. దర్శకురాలు ఈ విషయంలో విజయం సాధించింది. విశ్రాంతి ఘట్టం, పతాక సన్నివేశం తప్పకుండా నచ్చేలా తీర్చిదిద్దారు. రీమేక్ సినిమాల్లో ఎమోషన్ని తర్జుమా చేయడం కష్టం అంటూ ఉంటారు, కానీ కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటాయి, స్ఫూర్తి రగులుతూ ఉంటుంది అక్కడక్కడ. కోచ్ పాత్రపై జాలి, ప్రేమ, అభిమానం పొంగుకొస్తూ ఉంటాయి. బాక్సింగ్ అంటే ఏమిటి, ఎలా ఆడాలి, పాయింట్లు ఎలా ఇస్తారు, ఇలాంటి వివరణల్లోకి వెళ్లకుండా నేరుగా కథ చెప్పేయడం మంచిదే అయింది. లేదంటే అదో డాక్యుమెంటరీగా తయారైపోయేది. బాలీవుడ్ సినిమాలో వాడిన కొన్ని షార్ట్స్ యథాతథంగా ఇక్కడ వాడుకున్నారు. హిందీ సినిమా చూసిన వాళ్లకు గురు ఓకే అనిపించవచ్చు, చూడని వాళ్లకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది.